మీ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో మీ స్థిరాస్తులు దోచుకునే కుట్ర. ఈరోజు ఈనాడు రామోజీరావు వండి వార్చిన వార్త ఇది. ఈ రోజు ఏం కాదు, గత వారంగా ఇదే సోది. ఈనాడు రామోజీయే కాదు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఇదే సోది. ఈ ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇద్దరు పోటాపోటీగా దీని మీద రాస్తా ఉన్నారు. చూడు, ఆ చట్టం రైతుకు ఉరితాడు, మేము వచ్చాక రద్దు. రెండో సంతకం దానిపైనే చంద్రబాబు అంట. ఫస్ట్ సంతకం ఏడ పెడతా? నారా లోకేష్ నాలుగు మీద పెడతావా? ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, ఈ చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఆ చట్టం ఏడుందబ్బా? అసలు ఆ చట్టాన్ని తీసుకురావాలని చూస్తుందే ఈ మోడీ తాత కదా. నీతి ఆయోగ్ ద్వారా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మోడల్ ని అన్ని రాష్ట్రాలకు పంపి, ఆ రాష్ట్రాలకు తగ్గట్టుగా వాళ్ళు ఎక్సైజ్ చేసి దాన్ని మళ్ళీ కేంద్రానికి పంపితే, కేంద్రంలో ఉన్న మోడీ తాత దానికి ఆమోదం తెలిపితే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటక, తమిళనాడులో ఏడైనా అమలైంది. అసలు ఆ చట్టం రూపుదాల్చకుండానే ఏదో అయిపోయింది, జగన్ భూములు లాక్కుంటున్నాడని చెప్పి ఎలక్షన్లో 4 ఓట్లు దండుకునేదానికి చంద్రబాబు నాయుడు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు ఎలాంటి గలీజ్ పనులు చేస్తారని చెప్పి ఈ మోడీ తాత వాళ్ళ పేరుని కానీ, వాళ్ళ ఫోటోను కానీ, ఆ బీజేపీ ప్రస్తావన కానీ మీ కూటమి మేనిఫెస్టోలో పెట్టండి. ఎందుకంటే మీ కూటమి మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తా ఉన్నారు. ఎక్కడ చూస్తే మోడీ తాత ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయమని చెప్పి పై నుంచి మోడల్ పంపుతున్నారు. అందుకే ఆ మోడీ తాత బీజేపీ వాళ్ళు కామ్గా సైడ్ అయ్యారు. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే చట్టం ఆంధ్రప్రదేశ్లో లేదు. ఒకవేళ అది ఇంప్లిమెంట్ చేయాలంటే పైన ఉన్న మోడీ తాత ఇంప్లిమెంట్ చేయాలి. ఆ మోడీ తాత ఎవరితో పొత్తులో ఉన్నాడు? ఈ చంద్రబాబు నాయుడుతో, ఈ పవన్ కళ్యాణ్తోనే కదా. మళ్ళీ వీళ్ళు సభల్లోకి వెళ్ళి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తుంది, జగన్ మీరు భూములు లాక్కుంటున్నాడని చెప్పి విరుద్ధంగా కమెంట్లు చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా కేంద్రంలో ఉన్న మోడీకి తెలుసు, జనాలకి తెలుసు, ఎవరి భూమి ఎవరు లాక్కోవట్లేదు. ఒకవేళ అది నిజంగా చట్టం చేస్తే, అందరూ ఆమోదిస్తే మాత్రమే దాన్ని అమలు చేస్తారు, లేకపోతే దాన్ని పక్కన పెడతారు. దానికి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదు. ఇంకేం రాశాడు? పింఛన్ కుట్ర తీస్తోంది ప్రాణం, 3వ రోజు ఎండల్లో పింఛన్దారుల అష్టకష్టాలు. ఎవరు ఈసీ కంప్లైంట్ ఇవ్వమన్నారు? ఎవరు హైకోర్టులో కేసులు వేయమన్నారు? ఈ చంద్రబాబు నాయుడు, ఈ నిమ్మగడ్డ రమేష్, ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటల్ని ఆ న్యూస్ రిపోర్టుల్లో రాసి వాలంటీర్కి అగెనెస్ట్గా హైకోర్టులో కేసులు వేసి వీటన్నిటిని చూసి ఈసీ నోటీస్ ఇచ్చి వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని చెప్పి అడ్డుకుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? దానికి వైసీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కాలి. 2019లో చంద్రబాబు నాయుడుని ఓడించినందుకు, వాళ్ళ మీద కక్ష తీర్చుకునేందుకు ఈ ముసలాళ్ళని ఈ రకంగా రోడ్ల మీద ఎండల్లో పడేయాలి. ఇంతే, ఇంతకు మించి ఈ ఎల్లో మీడియా కానీ చంద్రబాబు నాయుడుకు ఉన్న మోటివే లేదు. ఇలాంటి పనికి మాలిన వార్తలు, ఈ వార్తలను చూసి ఆంధ్రప్రదేశ్ జనాలకి రక్త కన్నీరు వస్తుంది. ఇంకా ఎంత ఘోరం అంటే, ఈనాడు సర్క్యులేషన్ పూర్తిగా పడిపోయేసరికి ఏబీసీ రేటింగ్ పడిపోతుందని చెప్పి 1 లక్ష కాపీలు ఫ్రీగా బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లో ఎవరైనా అడగని వాళ్ళకు కూడా ఇంటి దగ్గర పేపర్ ఇసిరేసి వెళ్తున్నాడు. అంత దీన స్థితిలోకి పడిపోయింది ఈనాడు పేపర్. రేపు మే 13 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, జూన్ 4 రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ ఈనాడు ప్రింట్ పేపర్ మొత్తం పూర్తిగా కనుమరుగైపోద్ది. ఈ ప్రింటింగ్ ప్రెస్ యూనిట్లన్నీ కూడా ఫార్మాస్యూటికల్ కంపెనీకి అద్దెకిచ్చేదానికి రెడీగా ఉన్నాయి. ఆ తర్వాత ఈనాడు పేపర్ని కేవలం నువ్వు ఈ పేపర్గా మాత్రమే చూడగలవు, ఫిజికల్ పేపర్గా నువ్వు ఎప్పటికీ చూడలేవు. అంత దీన స్థితిలోకి పడిపోయింది ఈనాడు పేపర్. మొత్తం దివాలా తీసి అమ్మకానికి పెట్టినారు. ఎందుకు పెట్టరు? ఇలాంటి నీచ ప్రాంతాలు రాస్తే జనాలు ఎవడైనా ఎందుకు నమ్ముతాడు?